ఒక ప్రతిష్ఠిత ఆలయాన్ని పోషించడానికి ఇచ్చేటటువంటి కానుకలున్నాయే, చందాలున్నాయే, అవి ఆలయ ప్రతిష్టతో సమానమైన ఫలితం ఇస్తాయి. కాబట్టి ఈ మూడు ప్రతిష్టతో సమానమే. ఏది ఏమైనా ఈ ప్రతిష్ఠిత లింగం కూడా చాలా గొప్పది. ఇంకా చరలింగం అంటే చెప్పాను ఇప్పుడు మనతో పాటు పట్టుకుపోతామని. ఈ చరలింగం గురించి మాత్రం చాలా అద్భుతంగా వర్ణించారండి. ప్రతి వ్యక్తి తనతో ఎక్కడికి వెళ్ళినా ఒక లింగాన్ని పట్టుకెళ్ళాలట. ఎప్పుడూ మనిషి కూడా లింగం ఉంటే ఆ వ్యక్తి చచ్చిపోతే యమదర్శనం చేసుకోడు. శివలింగం దగ్గర ఉన్నవాడిని యముడు ఏమీ చేయలేడు. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. మార్కండేయుడు ఎంత ధైర్యంగా చెప్పాడు. చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించాను, నన్ను యముడు ఏం చెయ్యగలడన్నాడు ఆయన. ఆ వై అండంతో డోంట్ కేర్ అన్నాడు అనమాట. నన్ను ఏం చేయగలవా బోడి యమ అన్నాడు అనమాట. యముడిని అంత తేలిగ్గా తీసేయచ్చు మనం ఎప్పుడు పరమాత్ముడిని నిజమైన భక్తితో పట్టుకుంటే. తిట్టమని కదా అక్కడ అంతరార్థం పడినప్పుడు వచ్చి తిట్టమని కాదు, మీరు అది అపార్థం చేసుకోకండి. అంటే యమ భయం లేదు, మృత్యు భయం లేదు, నరక భయం లేదు మనకి. నరకం నుంచి క్షణాల్లో తప్పించే శక్తి ఒక్క మృత్యుంజయుడికే ఉన్నది. ఆయన్ని ఆశ్రయించి